ఉంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్షం వారు చాలా ఆవేశంగా ప్రశ్న అడిగారు. బీపీ కొంచెం ఎక్కువగా ఉన్నట్లుంది అధ్యక్ష. మా పాలనలో హాస్పిటల్ వైద్యం ఎలా అందుతుందో ఒకసారి హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది అధ్యక్ష. ఇక మా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం మీద పెట్టిన శ్రద్ధ ఏ ప్రభుత్వం పెట్టలేదని బల్లగుద్ది మరీ చెప్తాను అధ్యక్ష. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా రాష్ట్రంలో పేదలు మధ్యతరగతి వారికి ఉచితంగా వైద్య చికిత్స అందిస్తున్నాం అధ్యక్ష. 2023-24 కాలంతో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య 2024-25 అంటే మా పాలన మొదలైన తర్వాత 6.68% పెరిగిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి అధ్యక్ష. మా ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ప్రజల కోసం తీసుకుని వచ్చిన పథకం అధ్యక్ష. దీని ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి 2.5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా అందజేయబడుతుంది అధ్యక్ష. ఇది యూనివర్సల్ హెల్త్ కవరేజ్ పథకం అధ్యక్ష. ఇది అన్ని వర్గాల ప్రజలకు చక్కని ఆరోగ్య సేవలను అందిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా అందుబాటులో ఉండే పథకం అధ్యక్ష. దీని ద్వారా ప్రజలకు అందే సేవలను 169 నుండి 324 వరకు పెంచామని గణాంకాలు తెలియజేస్తున్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సమాధానం విన్నాం కదా. తరువాత విద్యాశాఖ మంత్రి గారిని ప్రశ్న అడగవలసిందిగా ప్రతిపక్షం వారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. విద్య ప్రతి వ్యక్తికి అవసరమైనది. అదే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. కానీ మన రాష్ట్రంలో విద్యపై మరియు పాఠశాలలపై అధికార పక్షం వారు సరిగ్గా దృష్టి నిలపడం లేదని మేము భావిస్తున్నాం అధ్యక్ష. విద్య కొరకు అధికార పక్షం వారు తీసుకుంటున్న చర్యలపైన మాకు సరైన నమ్మకం కలగడం లేదు అధ్యక్ష. వీరు గతంలో మేము అధికారంలో ఉండగా చేసిన పనులను అనుసరించడం తప్ప కొత్తగా ఏం ప్రవేశపెట్టారు అధ్యక్ష? పరిపాలన అనేది సొంత ఆలోచనతో కొనసాగాలి కానీ వేరొకరిని అనుసరించడం సరైన పద్ధత అధ్యక్ష? చెప్పమనండి అధ్యక్ష. మేం పెట్టిన అభివృద్ధి పథకాలకు పేర్లు మార్చుకున్నారు కదా అధ్యక్ష. ఇప్పుడు సరైన సమాధానం చెప్పమనండి అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారిని సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, ప్రతిపక్షం వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలు పెడితే వారు తమ ప్రశ్నలను వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. అభివృద్ధి గురించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినవన్నీ అక్షర సత్యాలు అధ్యక్ష. ప్రశ్నలు అడిగారు కదా అధ్యక్ష, ఇప్పుడు సమాధానాలు వినమనండి అధ్యక్ష. ముందుగా పాఠశాలలో లీప్ అనగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ యాప్ ద్వారా అనేక మార్పులను చేపట్టి FLN ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీపై ఎక్కువ దృష్టి పెడుతూ బోధనా విధానాన్ని మరింత ఆధునికంగా మార్చడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఆంధ్ర మోడల్ విద్యా విధానాన్ని ప్రవేశపెడుతూ పాఠశాలల మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడం, పాఠ్యాంశాలను తిరిగి రూపకల్పన చేయడం, మధ్యాహ్న భోజన పథక మెనూను మెరుగుపరచడం, అంతేకాకుండా ఆరోగ్య ప్రొఫైల్తో కూడిన రిపోర్ట్ కార్డులను అందించడం జరిగింది అధ్యక్ష. అంతేకాక తెలివైన విద్యార్థులు అక్కడితో ఆగిపోకుండా ముందుకు వెళ్ళడం కోసం నగర ప్రాంతాలలో సైన్స్ పార్కులను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మన దగ్గరలోనే ఉన్న బొమ్మూరులో కూడా ఉంది అధ్యక్ష. మేమేం అబద్ధాలు చెప్పడం లేదు అధ్యక్ష, కావాలంటే వెళ్ళి చూడమనండి అధ్యక్ష. ఇటువంటి సైన్స్ పార్కులను ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందడం, స్వయంగా శాస్త్ర అన్వేషణలో పాల్గొనడం జరుగుతుంది అధ్యక్ష. ఇటువంటివి మేము చేస్తున్న అభివృద్ధిని గమనించి కేంద్ర ప్రభుత్వం 432.19 కోట్ల రూపాయల ఎడ్యుకేషన్ ఫండింగ్ను అందించింది అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే సభా సమయం సరిపోదు అధ్యక్ష. ఇవన్నీ ప్రతిపక్షం వాళ్లకు ఎందుకు కనిపించడం లేదు అధ్యక్ష? పథకాల పేర్లు మార్చి పెట్టుకోవడం వాళ్ళకి తప్ప మాకు తెలియదు అధ్యక్ష. ప్రశ్నించే ముందు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకుని మాట్లాడాలి అధ్యక్ష. ఎంతసేపు విమర్శించడం కాదు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎప్పుడు మమ్మల్ని విమర్శించడమే కాదు అధ్యక్ష, మేము ఏం చేస్తామో చూడమనండి అధ్యక్ష. పర్యావరణ శాఖ మంత్రి గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు అధ్యక్ష. మన రాష్ట్రంలోనే కాదు దేశం అంతటా పర్యావరణాన్ని హాని కలిగించే ధన్యవాదాలు అధ్యక్ష. మన రాష్ట్రంలోనే కాదు దేశమంతటా పర్యావరణాన్ని హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టలేకపోతున్నాం అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు విధించినా స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు చేపట్టినా ఫలితం శూన్యం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఏమన్నా ఆలోచిస్తుందా అధ్యక్ష? ఈ ప్లాస్టిక్ వాడడం వలన మానవులకే కాకుండా ఎన్నో జీవరాశులు కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఏమైనా శ్రద్ధ వహిస్తుందా అధ్యక్ష? స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఏమైనా ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. పర్యావరణ శాఖ మంత్రి గారిని సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష సభ్యులు ప్రజలకు చాలా ప్రయోజనకరమైన అంశాన్ని లేవనెత్తినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇది కదా మేము కోరుకున్నది. ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని సభ జరగాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. సరే, ఇక విషయానికి వస్తే ప్రతిపక్షం వారు అన్నట్టు ప్లాస్టిక్ నిజంగా పర్యావరణానికి హాని కలిగిస్తుందన్న మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. ప్లాస్టిక్ నిషేధించడం అనేది ఏదో ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో జరిగేది కాదు అధ్యక్ష. ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే కంపెనీలు మూతపడితే ఒక్కసారిగా అనేక మంది జీవనోపాధిని కోల్పోతారు అధ్యక్ష. రోడ్డున పడతారు అధ్యక్ష. ప్రజలు ప్లాస్టిక్కి బాగా అలవాటు పడ్డారు అధ్యక్ష. ప్లాస్టిక్ కాకుండా వేరే బయోడిగ్రేడబుల్ అంటే మట్టిలో కలిసిపోయే స్వభావం ఉన్న పదార్థాలతో బ్యాగ్స్, బుక్స్ తయారు చేయాలి అధ్యక్ష. అటువంటి వివిధ అంశాలన్నీ అన్వేషించి త్వరలోనే నిపుణుల సలహా తీసుకొని దీనిపై అధ్యయనం చేస్తాం అధ్యక్ష. తదనుగుణ దశల వారీగా సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారిస్తామని మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. తదుపరి ప్రశ్న హోంశాఖ మంత్రి గారిని అడగవచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. ముక్కు పచ్చలారని బాలికల నుంచి వృద్ధ మహిళల వరకు అందరూ ఎన్నో అకృత్యాలను, హింసలను ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. ఆడపిల్లల్ని చదువుకోవడానికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుంది అధ్యక్ష. ఇదేదో కేవలం ఆరోపణ కాదు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో అనేక సంఘటనలు చూసాం అధ్యక్ష. తాత వయసులో ఉన్నవారు కూడా ముక్కు పచ్చలారని పిల్లలపై అకృత్యాలు చేస్తున్నారు అధ్యక్ష. అలాగే మహిళలపై హింసకు సంబంధించిన జాతీయ నేర నివేదికలు చూస్తే ఎంత పెరిగిపోయాయో తెలుస్తుంది అధ్యక్ష. భార్యలపై భర్తల హింస, కట్నం కోసమో ఇంకో దానికోసమో భార్యలను వేధించడం, హత్యలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో దిశ చట్టాన్ని తెచ్చాం అధ్యక్ష. ప్రజలందరూ ఆ చట్టాన్ని వినియోగించుకునేలా ఒక యాప్ను కూడా తీసుకువచ్చాం. ఆ చట్టం గురించి పిల్లలకి అవగాహన కలగాలని అవగాహన సదస్సులు కూడా కల్పించాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఘోరమైన కని విని ఎరుగని అరాచకాలు, అకృత్యాలు జరుగుతుంటే ఏం చేస్తుంది అధ్యక్ష? నిద్రపోతుందా అధ్యక్ష? ఇప్పటికైనా మేలుకొని చూసాం కాబట్టి చెప్తున్నాం. ఇప్పటికైనా మేలుకొని ఉంటే బాగుంటుంది అధ్యక్ష. అలాగే మహిళల కోసం ఏం చర్యలు తీసుకుంటాదో గౌరవ హోంమంత్రి గారిని సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇక ఇప్పుడు హోంశాఖ మంత్రి గారి సమాధానం విందాం. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిగిన ప్రశ్న సముచితమే అధ్యక్ష, కానీ అడిగే విధానమే బాగాలేదు అధ్యక్ష. ప్రతిపక్షం వారు చెప్పినది వాస్తవమే అధ్యక్ష. దిశ యాప్ను మహిళల కోసం మేము ప్రదర్శించామని చెప్పారు కదా అధ్యక్ష. అయితే ఏ ఘోరాలు, నేరాలు జరగలేదా అధ్యక్ష? వాళ్ళు అంత పకడ్బందీగా నిర్వహించినప్పుడు అవేం ఉండకూడదు కదా అధ్యక్ష. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా నేరం చేసే వారికి భయం లేకుండా ఉండేది అధ్యక్ష. వారి పార్టీలో వాళ్ళు తప్పు చేసినా కాపాడుకుంటూ వచ్చారు అధ్యక్ష. మేము మాత్రం అలా చేయం అధ్యక్ష. మా పార్టీలో ఉన్నవారు ఎవరైనా తప్పు చేస్తే ముందు వారిని మా పార్టీ నుండి సస్పెండ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. పోక్సో చట్టం ప్రకారం కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అధ్యక్ష. ఇక గృహహింస విషయానికి వస్తే భార్యాభర్తల కోసం కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష. అందులో సైకాలజిస్టులు, న్యాయవాదులు ఉంటారు అధ్యక్ష. గొడవ పడే భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకువస్తారు అధ్యక్ష.
న్యాయ శాఖాధికారులతో సమన్వయం చేసుకొని ఈ ప్రక్రియను పటిష్టంగా చేస్తామని సభకు మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఐటీ శాఖ మంత్రి గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మన రాష్ట్రంలో ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పాస్ అవుతున్నారు. పుట్టగొడుగుల్లా రోజుకో ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొస్తున్నాయి. వీరందరూ చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల వారు తల్లిదండ్రులకు దూరం కావడం జరుగుతుంది. అంతేకాక వారు సంపాదించిన సొమ్ముల్లో కొంత భాగం ఆ రాష్ట్రాలకు పన్ను కట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఆ రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది. మన రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ విస్తరిస్తే ఆ పన్నులు మన రాష్ట్రానికే చెందుతాయి. కనుక మన రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది అధ్యక్ష? రాష్ట్ర అభివృద్ధి కొరకు మన ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకువచ్చిందో సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఐటీ శాఖ మంత్రి గారిని సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మన రాష్ట్రంలో మా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని వివరించేందుకు ఈ ప్రశ్న ఉపయోగపడుతుంది అధ్యక్ష. మనమందరం ఏ సమాచారం తెలుసుకోవాలన్నా గూగుల్ తల్లిని అడగండి అని జోక్గా చెప్తూ ఉంటాం. ఆ గూగుల్ తల్లి మన విశాఖకు వచ్చేస్తుంది అధ్యక్ష. ఆ కంపెనీ హెడ్ క్వార్టర్ అమెరికాలో ఉంది. ఆ దేశం తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ని ఇప్పుడు మన వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ కంపెనీతో మా ప్రభుత్వం ఈ మధ్యనే ఒక ఒప్పందం కుదిరించుకుంది అన్న విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం అధ్యక్ష. మా పార్టీ అధ్యక్షులు ఐటీ రంగ అభివృద్ధికి కృషి చేస్తారని అందరికీ తెలుసు. మేము అధికారంలోకి రాగానే టీసీఎస్ కంపెనీని విశాఖకు తీసుకొచ్చామన్న సంగతి మీకు తెలుసు. దీనివల్ల 15,000 మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చాయి. అలాగే ఎన్నో ఐటీ కంపెనీలు దశల వారీగా రాబోతున్నాయి. ఈ నగరం ఒక ఐటీ హబ్గా తయారవుతుందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. రానున్న 3 సంవత్సరాలలో 5 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ న్యూస్లో మీడియాలో వస్తున్నా ప్రతిపక్షం వారికి కనిపిస్తలేదు అధ్యక్ష. ఈ విషయాన్ని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కనిపిస్తున్నాయి కాబట్టి ప్రశ్నించాం అధ్యక్ష. తదుపరి టూరిజం శాఖ మంత్రి గారిని ప్రశ్న కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటకం అంటే టూరిజం రంగంలో చాలా వెనుకబడి ఉంది అధ్యక్ష. అలా అని మనకి వనరులు లేవంటే మనకి అద్భుతమైన వనరులు ఉన్నాయి అధ్యక్ష. అటు శ్రీకాకుళం నుండి రాయలసీమలోని అనంతపురం జిల్లా వరకు ప్రతి జిల్లాలోనూ చూడచక్కని ప్రదేశాలు, వందల కొద్ది ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అధ్యక్ష. మరియు ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి టూరిస్టులు వేల లక్షల సంఖ్యలో వస్తున్నారు అధ్యక్ష. మరి వీటి వల్ల మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఈ ప్రభుత్వం వీటికి ఏ చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని మంత్రి గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ప్రసాదంలో కల్తీ కలుపుతున్నారు అధ్యక్ష. టూరిజం శాఖ మంత్రి గారిని సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నేను పూర్తిగా ఈ శాఖ అభివృద్ధికి దృష్టి పెట్టాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో వివిధ రంగాలను ఇప్పుడు సంప్రదించి ఎన్నో ప్రాజెక్టులు తయారు చేశాం అధ్యక్ష. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో 10,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి అధ్యక్ష. వీటిలో కొన్ని ప్రాజెక్టులు మొదలయ్యాయి అధ్యక్ష. ఇంకా అటవీ టూరిజం, బీసీ టూరిజం, సాహస క్రీడా వంటివి మొదలయ్యాయి అధ్యక్ష. ఈ రంగంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పరిశ్రమ మంత్రి గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని ఒకప్పుడు సిరామిక్ పరిశ్రమలు, సగ్గుబియ్యం మిల్లులు ఉండేవి. వాటి ద్వారా వేల మంది కార్మికులకు ఉపాధి లభించేది. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయి. మరి ఆ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? ఏ చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? తెలియజేయమనండి అధ్యక్ష. పరిశ్రమల శాఖ మంత్రి గారిని సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. జగ్గంపేట ప్రాంతంలోని దాదాపు 525 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధం చేస్తున్నాం అధ్యక్ష. అక్కడ గతంలో ఉన్న మాదిరే పరిశ్రమలను విస్తరించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంలోనే ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఆహార శుద్ధి పరిశ్రమలకు ఆ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది అధ్యక్ష. దీనికోసం దుబాయ్కి చెందిన కొన్ని పరిశ్రమలు మా ప్రభుత్వాన్ని సంప్రదించాయి. త్వరలో వీటిపై నిర్ణయం తీసుకొని అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించేలా చేస్తామని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఎక్సైజ్ శాఖ మంత్రి గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. అనేక ప్రమాదాలకు, నేరాలకు కారణమవుతుంది. నేరస్తులు తాగిన మత్తులో ఏం చేస్తున్నారన్న ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే కర్నూలులో ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో కాలిపోయి 20 మంది చనిపోవడానికి కారణం మన అందరికీ తెలుసు కదా అధ్యక్ష. ఒక యువకుడు తాగి బైక్ నడపడమే. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి అధ్యక్ష. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యాన్ని చక్కగా నియంత్రించాం అధ్యక్ష. దశల వారీగా మద్యాన్ని నిషేధించాలన్న మా నాయకుడి ఆలోచన ప్రకారం తాగుబోతుల్ని కట్టడి చేశాం అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని తాగుబోతులమయంగా చేద్దామనుకుంటుందా అధ్యక్ష? అసలు ఈ మద్యం మీద ప్రభుత్వ విధానం ఏమిటో, ప్రక్రియలు ఏమిటో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఎక్సైజ్ శాఖ మంత్రి గారిని సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం లాగా మేము దండుకునే బ్యాచ్ కాదు అధ్యక్ష. దండుకునే బ్యాచ్ వాళ్ళ మేమే చెప్పమనండి అధ్యక్ష. మేము చెప్పేదాకా ఆగే ఓపిక లేదా అధ్యక్ష? మేము చెప్పేదాకా ఓపిక కట్టి వినమనండి, లేదా మాట్లాడకుండా కూర్చోమనండి అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు గత కాలంలో పరిపక్షంలో ఉన్నప్పుడు ఈ అక్రమాలన్నిటిపై పోరాటం చేశారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం. వారు చేసిన తప్పును మేము చేయమని చెబుతున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం మద్యం పాలసీ విషయంలో పూర్తి స్పష్టతతో ఉంది అధ్యక్ష. ప్రజల పట్ల మేము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. మద్యం అలవాటు మానిపించడానికి రీహాబిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశాం అధ్యక్ష. 18 సంవత్సరాల లోపు వాళ్ళు మద్యం విక్రయించి కూడా కట్టడి చేశాం అధ్యక్ష. ప్రతి పాఠశాలలోని ఈగల్ క్లబ్ను ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈగల్ అనే పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం అధ్యక్ష. బాల్యంలో విద్యార్థులకు వీటి వల్ల కలిగే ప్రమాదాలను తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే విషయం అందరికీ తెలిసిందే కదా అధ్యక్ష. రానున్న రోజుల్లో మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏమనుకుంటున్నారు అధ్యక్ష? అసలు ఇది ప్రజా సమాజమేనా అధ్యక్ష? మాట్లాడమంటారు, కూర్చోమంటారు, నిలబడమంటారు. ఆ మాటలు ఏంటి అధ్యక్ష? బీపీ ఎక్కువ, దండుకునే బ్యాచ్, అది పద్ధతి కాదు అధ్యక్ష. ఇలా అయితే మేము సభలో ఉండడం అనవసరం అధ్యక్ష. సభలో ఉండి వెళ్ళిపోతున్నాం అధ్యక్ష. మాట్లాడడం రావడం వల్ల వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి. చెప్పాలే, కూర్చోండి. ఇంకా ఆర్థిక శాఖ మంత్రి గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి ఏ రంగంలో చూసినా అంతంత మాత్రంగానే ఉంది అధ్యక్ష. అధికార పక్షం వారు మాత్రం రాష్ట్ర అభివృద్ధి తమ ధ్యేయమని, కొత్త కంపెనీలు తెస్తామని, పరిశ్రమలు నెలకొల్పబోతున్నాం అన్నట్టు ఎన్నో సభ్యులందరూ నిశ్శబ్దంగా ఉండాలి. కళ్ళబిల్లి కబుర్లు చెబుతున్నారు అధ్యక్ష. అంతేకాక 2025-26
బడ్జెట్ లో కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని అభివృద్ధి వేగవంతం కాబోతుందని చెప్పి మా చెవుల్లో పువ్వులు పెట్టారు అధ్యక్ష. పువ్వులు ఏర్పడతారు మీరా మేమా? అభివృద్ధి ఎక్కడ ఎలా సాధిస్తున్నారో చెప్పమనండి అధ్యక్ష. కలివిల కబుర్లు మీరు చెప్తున్నారా మేము చెప్తున్నామా? ఎట్లా ఎవరు చెప్తారు?